ముగ్గురు అన్నాతమ్ముళ్లలో జట్పట్ అందరికంటే చిన్న పిచ్చుక. అలానే అందరికంటే అల్లరివాడు కూడా. తన తల్లిదండ్రులు ఏ వస్తువుని తినడానికి, తాగడానికి ఉపయోగించాలి అని తీసుకుని వచ్చినా జట్పట్ అవి అన్నీ కూడా తినేసేవాడు. అలానే అన్ని వస్తువులను ఉపయోగించేసేవాడు, తన అన్నా అక్కల గురించి కొంచెం కూడా ఆలోచించకుండా. అమ్మా, నా లడ్డు ఎక్కడుంది? నేను ఒక్కటి కూడా తినలేదు ఇంకా. నాకు కూడా ఎక్కడా లడ్డూలు కనిపించడం లేదమ్మా. నాకనిపిస్తుంది ఆ జట్పట్టే మన లడ్డూలు అన్నీ తినేశాడని. పింగ్ పాంగ్, ఊరుకోండి నాన్నా. నేను మీకోసం ఇంకా లడ్డూలు చేసి పెడతాను కదా. అలానే వెళ్ళి మీ తమ్ముడికి కూడా నచ్చ చెప్పి వస్తాను. అలా జట్పట్ తల్లి తనకి చాలాసార్లు నచ్చ చెప్పడానికి చూస్తుంది. కాని జట్పట్ మాత్రం అతని అల్లరి పనులు మాత్రం మానుకోడు. అలానే పెద్దవాడు కూడా అవుతాడు. పెద్దవాడు అయిన తరువాత జట్పట్ అల్లరి పనులైతే మానేస్తాడు, కాని తన అన్న అక్కల మనసులో మాత్రం చిన్నప్పటి జట్పట్టే ఉంటాడు. అమ్మ మన కోసమని ఇక్కడ డబ్బులు పెట్టింది. ఈ పాటికి మన జట్పట్ అందులో సగం కంటే ఎక్కువ డబ్బులు తీసేసుకునే ఉంటాడు. వాడు వచ్చేలోపు మనం ఇవి తీసుకుందాం అని అనుకుంటూ జట్పట్ పిచ్చుక అన్నా అక్కలు తెలియకుండానే జట్పట్ డబ్బులు కూడా మొత్తం తీసేసుకుంటారు. అలా ఒక రోజున ఆ విషయంకి జట్పట్కి కోపం వచ్చి అతని తల్లి పిచ్చుక దగ్గరికి వెళ్ళి అన్నా అక్కల గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పింక్ ఇంకా పాంగ్ జట్పట్కి ఇది అలవాటే కదా, ఎవరి గురించి ఆలోచించకుండా అన్నీ తీసుకోవడం అని అంటారు. జట్పట్ ఎవరి గురించి కూడా ఏమీ ఆలోచించడమ్మా. వాడికి ఇక్కడ కాకపోతే ఇంక ఎక్కడైనా వాడికి కావాల్సింది దొరుకుతుంది. అందుకే మేమిద్దరం ఆ డబ్బుల్ని తీసేసుకున్నామమ్మా. అప్పుడు జట్పట్కి తన తప్పు గురించి బాగా అర్థమవుతుంది. అలానే తన అన్నా అక్కను క్షమాపణలు అడుగుతాడు. అందుకే పిల్లలు, మనం ఇతరుల బాగోగులు గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మన బాగోగులు చూసుకోవడం వదిలేశారంటే జట్పట్కి జరిగినట్టే మనకి కూడా జరుగుతుంది.